అది ఒక ధార్మిక సంస్థ. మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరెందుకు బోర్డు మారుస్తున్నారు? ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది. టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరు. రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, అది ఒక దివాళా కోరు. ఇందులో ముగ్గురు మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు, ప్రజలను మాయం చేస్తున్నారు, కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అంగీకరించాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? రాత్రుల్లో మాత్రం పని చేస్తున్నారు, పక్కన ఎందుకు పని చేయరు? దీంట్లో ఎలక్షన్లు చెట్లు ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు కూడా నెంబర్లు వేసినారు. ఈ ఆస్తి ఏమవుతుంది? కొబ్బరి హోటల్కి పోతుందా? అందువల్ల ఇంత జాతీయ సంపద ఎర్రచందనం, కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మోసం చేసే పద్ధతి కొట్టుకొని ఉండేవాళ్ళు, ఇది స్మాష్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడే నడిపిస్తారు కదా. అందువల్ల నిజంగా రైట్ ట్రయల్ అయితే పట్టపగులు ఎందుకు మీరు పనిచేయరు? తమ్ముడు దగ్గర ఎందుకు రాత్రుల నుంచి పని చేసుకొని పోతున్నారు? ఇప్పుడు ఒక్క మిషన్ కనపడలే ఇక్కడ, కానీ రాత్రికి అంతా వస్తాయి. మేము అవసరమైతే దేశంలో అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించాలి, లేకపోతే ప్రజాపాలన తప్పదు. అది ఒక ధార్మిక సంస్థ. మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరెందుకు బోర్డు మారుస్తున్నారు? ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది. టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, దివాళా కోరు. రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, అది ఒక దివాళా కోరు. ఇందులో ముగ్గురు మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు, ప్రజలను మాయం చేస్తున్నారు, కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అంగీకరించాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? రాత్రుల్లో మాత్రం పని చేస్తున్నారు, పక్కన ఎందుకు పని చేయరు? దీంట్లో ఎలక్షన్లు చెట్లు ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు కూడా నెంబర్లు వేసినారు. ఈ ఆస్తి ఏమవుతుంది? కొబ్బరి హోటల్కి పోతుందా? అందువల్ల ఇంత జాతీయ సంపద ఎర్రచందనం, కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మోసం చేసే పద్ధతి కొట్టుకొని ఉండేవాళ్ళు, ఇది స్మాష్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడే నడిపిస్తారు కదా. అందువల్ల నిజంగా రైట్ ట్రయల్ అయితే పట్టపగులు ఎందుకు మీరు పనిచేయరు? తమ్ముడు దగ్గర ఎందుకు రాత్రుల నుంచి పని చేసుకొని పోతున్నారు? ఇప్పుడు ఒక్క మిషన్ కనపడలే ఇక్కడ, కానీ రాత్రికి అంతా వస్తాయి. మేము అవసరమైతే దేశంలో అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించాలి, లేకపోతే ప్రజాపాలన తప్పదు.